హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యాం దదాతి స్వపదాంతికం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయామోదీరాయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిరభవతి నైష్టుకీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హరే కృష్ణ. ఈనాటి శ్రీకృష్ణ కథామృతం ప్రవచనానికి చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇస్కాన్ గుంటూరు వారి తరపున మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. సో ఈ రోజున మనము 3వ రోజు, సో డే 3లో ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. మనము డే 2లో నిన్న పూతన సంహారం లీల నిన్న మనం చర్చించుకున్నాం. మరి ఈ రోజున ఏ లీల చర్చించుకుందాం? ఓకే, బ్రహ్మ విమోహన లీల. ఓకే, బ్రహ్మ విమోహన లీల. ఈరోజు మనం బ్రహ్మ విమోహన లీల గురించి మనము శ్రవణము కీర్తనం చేద్దాము అందరం కూడా చక్కగా. సామాన్య మానవునికి భగవంతుని గురించిన సరైన అవగాహన ఉండదు. అసలు అతనికి భగవంతుడంటేనే తెలియదు. అందుకే అందరినీ అతడు భగవంతుడని అనుకుంటాడు. ఒకవేళ పూర్వజన్మ సుకృతి కారణంగా నిజమైన భగవంతుని దగ్గరికి వెళ్ళినా ఏవో అల్పమైన కోరికలు కోరుకొని వెనక్కి వచ్చేస్తాడు. ఇది ఎలా ఉంటుంది అంటే, మన ఆచార్యులు చెప్పారు, రాజుగారి దగ్గరికి వెళ్ళి నూకలు అడగడంతో సమానం అవుతుందంట. అరే, రాజుగారి దగ్గరికి వెళ్తే నూకలు అడగడం ఏంటండి? రాజు తలుసుకుంటే ఏదైనా దానం చేయగలుగుతాడు కదా. కానీ ఆ రాజు యొక్క ప్రభావము, ఆ రాజు యొక్క గొప్పదనము ఆ బెచ్చగాడి తెలవదు. తెలవగాడు ఏం అడుగుతున్నాడు? కేవలం నూకలను అడుగుతున్నాడు అనమాట. అలాగే
భగవంతుడి గురించిన అవగాహన సరిగ్గా ఉండదు. అలాగే భగవంతుణ్ణి ఒకవేళ భగవంతుని చేరుకున్నా కూడా అతను ఏదో అల్పమైన కోరికల వల్ల మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాడంట. వెనక్కి వచ్చేస్తాడు. దీన్ని ఈ విధంగా పోల్చారనమాట మన ఆచార్యులు. హ్మ్. కాబట్టి బుద్ధిమంతులు భగవంతుని చూడడానికి బదులు భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారంట. అంతే గదా! భగవంతుని గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా ఏదో ఒక రోజున భగవంతుడిని చూస్తాం. లేదా భగవంతుడే మనల్ని చూస్తాడు. దీని గురించి మనకి శ్రీమద్ భాగవతంలో మొదటి శ్లోకంలోనే వస్తుంది. భగవంతుడి యొక్క వర్ణనం అన్నమాట. ముహ్యంతి యత్సూరయా, అంటే ఎవరి ప్రభావముచే మహామునులు దేవతలైన మోహానికి గురి అవుతారో అటువంటి దేవదేవునికి నా వందనములు అని భావం అన్నమాట. దేవతలు కానీ మహర్షులు కానీ నా ఉత్పత్తిని లేదా విభూతులని పూర్తిగా తెలుసుకోలేరు. ఎందుకంటే అన్ని విధాలుగా వారికి నేనే మూలము అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. అంటే దేవతలకు, మహర్షులకు మూలము శ్రీకృష్ణుడే కనుక వారు అతని సంపూర్ణ తత్వాన్ని తెలుసుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. అది. అలాగే దేవతలు ఎక్కువగా సత్వగుణములో ఉంటారు. అందుకే భగవంతుని విషయంలో అప్పుడప్పుడు వారు పొరబడుతూ ఉంటారు. అటువంటిదే ఈ బ్రహ్మ విమోహన లీల. ఏంటి సత్వగుణములో ఉంటే ఎందుకు పొరబడుతూ ఉంటారు అనే ప్రశ్న రావచ్చు ఎవరికైనా. ఎవరైనా చెప్తారా మన క్లాస్‌లో దీని గురించి? అరే! సత్వగుణం ఉంటే మంచిదే గదా! సత్వగుణంలో ఉంటే ఎందుకు పొరబడతారు? కదా! మనకి సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఉంది గదా! కానీ ఎందుకు సత్వగుణములో ఉన్న దేవతలు కొన్నిసార్లు పొరబడుతూ ఉంటారు? ఎవరైనా చెప్పగలరా మన క్లాస్‌లో? మనం విన్నాం గదా! ఇంద్రుడు గూడా తప్పులు చేశాడు. హ్మ్. ఇంద్రుడికి గురుశాపం తగిలింది. ఎవరైనా చెప్పగలరా? ప్రభుజీ హరే కృష్ణ సత్వగుణం ప్రభుజీ. ఆ! చెప్పండి. హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ అప్పుడప్పుడు మాయలో పడతారు ప్రభుజీ. ఎంత భక్తులైనా కూడా, ఎంత దేవతలైనా కూడా. అదే ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఇక్కడ అందుకనే ఆహ్, ఎలా అంటే ప్రతి మానవుడుకు కూడా గుణాతీతుడవ్వాలంట. గుణాతీతుడవ్వాలి. గుణాతీతుడైనప్పుడే భగవంతుడిని యథార్థంగా తెలుసుకోగలడు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి మనం గనక చూస్తే కొన్ని శ్లోకాల్లో. గుణాతీతుడు అంటే భగవంతుడు గుణాతీతుడు, భక్తులు కూడా గుణాతీతులవ్వాలి. అంటే త్రిగుణాలకు అతీతుడు భక్తుడు అనే ఇదిలో ఉండాలన్నమాట. అప్పుడే భగవంతుని యథార్థంగా తెలుసుకోగలుగుతాడు. లేకపోతేనంటే ఇలాగే దేవతలలాగా కూడా దేవతలు దేవతలే పడిపోతున్నారంటే ఇంక మానవులు ఏమని చెప్పండి. అటువంటిదే ఈ యొక్క బ్రహ్మ విమోహన లీల అన్నమాట. ఎప్పుడైతే ఈ అఘాసుర వధ జరిగిన తర్వాత దేవతలందరూ ఘనమైన ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కూడా నృత్య కీర్తనలో శ్రీకృష్ణుని విశ్లేషంగా ఆయన్ని శ్లాఘించారు. ఆ కోలాహలాన్ని చూసి సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. దానికి ఉత్సవము కేవలం స్వర్గలోకంలోనే జరగలేదు. స్వర్గలోకం పైన ఉన్న మహార్లోక, జనలోక, తపోలోకాల్లో కూడా జరిగింది అని చెప్తుంటారు. అందుకే ఆ కోలాహలము సత్యలోకంలో ఉన్న బ్రహ్మ కూడా వినిపించొచ్చిందండి. ఆయన వినపడింది. ఎక్కడ? సత్యలోకం. అంటే ఈ లోకాలన్నిటికన్నా కూడా పైన ఉన్నటువంటి లోకంలో ఉన్న బ్రహ్మదేవుడికి కూడా అది వినిపించింది. ఆ విధంగా వారు దాని పట్ల కుతూహలాన్ని కనపరిచాడు. దేవతాదులకే అంతటి ఆహ్లాదాన్ని కలిగించినది ఎవరా అని అతను ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అఘూసుర వధ తర్వాత శ్రీకృష్ణుడు తన గోపాలమిత్రులు, గోవత్సాలతో యమునా తీరానికి వచ్చాడు. అప్పటికే అందరికీ బాగా ఆకలేయటం మొదలుపెట్టింది. వాతావరణం కూడా అక్కడ అనుకూలంగా ఉంది. అందరము కూడా కలిసి ఇక్కడ భోజనాలు చేద్దాం అని శ్రీకృష్ణుడు అనగానే, సరే అని గోపబాలందరూ కూడా ముక్త కంఠంతో అరిచి మొదట దూడలకు యమునలో నీళ్లు త్రాగించారు. ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న రావచ్చు మనకి. అరే! ముందు మనం తినకుండా దూడకు నీళ్ళు తాగించడం ఏంటి?
ఎవరేం చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. వాటికి నోరు లేదు కదా ప్రభుజీ. అవి చెప్పలేవు కాబట్టి వాటిని మనం అర్థం చేసుకొని ముందుగా అలాంటి వాటికి మనం ఇవ్వాలి ప్రభు ప్రిఫరెన్స్. అంటే మనము నా క్లాసుల్లో కూడా ఇంతకుముందు మీరు విన్నారా లేదో, గోవుకి గోవిందుడికి మొదట ఆహారం అందించిన తర్వాతనే మనం తీసుకోవాలని శాస్త్రం చెప్తుంది. నేను క్లాసులో చెప్పాను, అది ఇక్కడ మీరు కథలు కూడా చూడండి, నిజమో కాదు. చూసారా? అంటే ఫస్ట్ ఎవరికి? గోవుకి, గోవు కానీ గోదోడుకు కానీ, తర్వాత గోవిందుడికి, తర్వాత మనం తీసుకుంటాం అనమాట. సో అది ఇక్కడ ఈ కృష్ణుడు దాన్ని ఆచరించి చూపించాడు. గోపపాలురందరూ కూడా దాన్ని ఆచరించి చూపించారు. ఇక ఎప్పుడైతే ఈ గడ్డి మేయడానికి వాటిని పక్కనే విడిచి తమ భోజనాల హడావుల్లో మునిగిపోయారు, బాలురందరూను శ్రీకృష్ణుడు తమ మధ్యలో కూర్చొని పెట్టుకొని చుట్టూ కూర్చున్నారు. అందరి దృష్టి కృష్ణుడి పైననే ఉన్నది. అంటే వారంతా కృష్ణుడే కేంద్ర బిందువు అయినట్టి భోజనాల విందులో పాల్గొన్నారు. అందరూ కూడా తమ తమ ఇండ్ల నుంచి తెచ్చుకున్నటువంటి నానా రకాల ఆహార పదార్థాలను ఒకరికొకరు చూపించుకుంటూ, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ కృష్ణుడితో కలిసి భోజనాలు చేశారు. కృష్ణుడు కూడా వారితో పరిహాసాలు చేస్తూ, అందరినీ నవ్విస్తూ భోజనము కొనసాగించాడు. యజ్ఞ బుక్కు అయినట్టి భగవంతుడు ఆ విధంగా సామాన్య గోపాలతో కూడి భోజనాలను ఆరగించడం దేవతలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నవ్వుతూ తుల్లుతూ చేస్తున్న వనభోజనాలు నింగులోని వారిని చకితులను చేశాయన్నమాట. ఇంతలో దూడలో పచ్చిగడ్డిని మేస్తూ అడవిలోకి వెళ్ళిపోయాయి. హఠాత్తుగా గోపబాలురందరూ కూడా అది గమనించారు. తమ పక్కనే ఉన్నాయి అనుకున్నట్టు దూడలు వారికి కనుచూపారని కనిపించకుండా పోయాయి. అందరూ కూడా బిక్కమొక్క వేశారు. వాటిని వెతకడానికి బయలుదేరిపోయారు. కానీ శ్రీకృష్ణుడు వారిని నివారించి, మిత్రులారా, మీరందరూ హాయిగా భోజనాలు చేయండి, నేను వెళ్ళి వాటిని వెతికి తీసుకొని వస్తాను అని అన్నాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధంగా స్నేహితులకు అభయాన్ని ఇచ్చి చేతిలో పెరుగన్న ముద్దతోనే దూడల అన్వేషణకు బయలుదేరాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? కృష్ణుడికి గోవులంటే ఎంత ఇష్టమో, కృష్ణుడికి గోవులంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, కృష్ణుడు స్నేహానికి ఎంత విలువనిచ్చాడో, కృష్ణుడు ఆపదలో ఎవరికైనా అభయాన్ని ఎలా ఇస్తాడు అనే దాని గురించి ఇక్కడ మనం ఈ పాయింట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే చేతులు కూడా కడుక్కోకుండా ఆ ఒక్క తినే చేత్తోటే ఆయన దూడల కోసం బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట. సర్వజ్ఞుడైన భగవంతుడు తనకు ఏది తెలియనట్టుగా కొండలు, కోనలు, పొదలు, అడవులు వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. ఆ సమయంలోనే ఆది జీవి అయినటువంటి బ్రహ్మకు ఆ దేవదేవుని మహిమను కొంతగా చూడాలని కోరిక కలిగింది. దీనినే విమోహనమని అంటారు. భగవంతుడి గురించి అంతా తెలిసినా ఇంకా ఏదో పరీక్షించుకోవాలనుకోవడమే మోహము. భగవంతుడి గురించి బ్రహ్మదేవుడికి ఇంకెవరికి ఎక్కువ తెలుసండి? కానీ అటువంటి బ్రహ్మదేవుడు కూడా ఇంకా ఏదో పరీక్షించాలనుకున్నాడు. దాన్ని ఏమన్నారు? మోహం అన్నారు అన్నమాట. ఆ విధంగా బ్రహ్మ ఆ దూడలను దూరంగా తీసుకుని పోయాడు. దూడలు ఎక్కడా కనిపించపోయేసరికి శ్రీకృష్ణుడు మళ్ళీ యమునా తీరానికే వచ్చేసాడు. కానీ అతడు ఆ ప్రదేశానికి వచ్చే లోపలే బ్రహ్మ గోపబారును కూడా హరించుకుపోయాడు. అప్పుడు ఇక శ్రీకృష్ణుడు గోపబాలురు వరకు వెదట మొదలుపెట్టాడు. అంతా బ్రహ్మదేవుని పని అని ఆ దేవదేవునికి అర్థమైంది. శ్రీకృష్ణుడు అమోఘమైన కార్యానికి బ్రహ్మ అదివరకే విమోహితుడయ్యాడు. ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు అతనిని మరింత మోహానికి గురి చేసి సంకల్పం చేశాడు. ఇక వెంటనే శ్రీకృష్ణుడు తన శక్తిని విస్తరించి తానే గోపబాలురు గోవత్సాలుగా అయ్యాడు. గోపబాలుర దేహ లక్షణాలు, వారి వస్త్రాలు, చద్ది మూటలు, కర్రలు, కొమ్ములు, వేణువులు అన్నీ కూడా తానే ఈ సమగ్ర జగద్విష్ణుమయం అనే విధంగా ఒప్పారాడు. హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ఆయనే దూడలాగా అయిపోయాడు, ఆయనే గోపబాలులాగా అయిపోయాడు. చూడండి అన్నీ అంటే కర్రలు, కొమ్మలు, వేణువులు అన్నీ కూడా ఆయన అయిపోయారనమాట. అందుకే చూడండి కృష్ణం సర్వమయం అంటారు. కృష్ణం సర్వమయం. కృష్ణుడు సర్వాంతర్యామి అంటారు. ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎలా అయినా ఉండగలడు. తన భక్తుల్ని, తన వారిని రక్షించుకోవడం కోసం ఏ స్థాయికని దిగిపోతాడు ఆయన. ఎటువంటి సాహసమైనా చేస్తాడు ఆయన. చూడండి, తన స్నేహితులకి ఎటువంటి బాధ కలగకుండా తన స్నేహితులకి ఆనందాన్ని కలిగించడానికి, అలాగే తనకి ప్రియాతిపోయినటువంటి గోవు దూడలు కూడా ఆయన కాపాడడానికి తింటున్నవాడు కూడా లేచి వెళ్ళిపోయాడు అనమాట. అది అసలు నిజంగా అందుకే కృష్ణుడు నావాడు అనే భావన కలిగి చాలంట. అందుకే ఆయన ఆపద్ బాంధవుడు అంటారు. ఊరికి అంటారు ఆయన ఆపద్ బాంధవుడు, దయామయుడు, కరుణామయుడు. ఆ విధంగా ఈ నూతన గోపబాలురు అలాగే గోవత్సాలతో నందగోపాలుడు బృందావనానికి సాయంత్రానికి చేరుకున్నాడు. ప్రతిరోజు కూడా గోపబాలురు శ్రీకృష్ణ లీలను పాడుతూ ఈ బృందావనంలో ప్రవేశించేవారు. అక్కడున్న వ్రజవాసులు కూడా శ్రీకృష్ణ బలరామ గోపబాలురు ఈ బృందావనానికి వచ్చే వేళకు ఇండ్ల ముంగిట నిల్చుండి వారిని చూసేవారు. అందరూ చూపు కూడా కృష్ణుని పైనే ఉండేదంట. కానీ ఆ రోజు గోపబాలురు కృష్ణ లీలా కీర్తనలు చేయలేదు. ఎందుకంటే వారే కృష్ణుడు కదా. అంటే బ్రహ్మదేవుడు ఎత్తుకెళ్ళిపోయిన వారు వేరు, కానీ కృష్ణుడు ఇక్కడ ఈ గోపబాల తల్లిదండ్రులకి అందరు కూడా ఉండేలాగా కృష్ణుడు అందరిలో కూడా ఉండిపోయాడు ఆయన లీలది. జనరల్గా గోపబాలు రోజు ఏం చేస్తారు, కృష్ణ లీల కీర్తన చేస్తారు కాబట్టి ఆ రోజు చేయలేదు. ఎందుకంటే ఆయన కృష్ణుడే కాబట్టి అలాగా జరిగిపోయింది. అలాగే వ్రజవాసులు కూడా కృష్ణుని పైననే నిలిపే తమ చూపును ఆ రోజు తమ పిల్లలపై నిలిపారు. ఎందుకంటే ఆ పిల్లలు కూడా కృష్ణుడే కదా. ఆవులు కూడా కృష్ణున్నే చూసేవి, కానీ అవి కూడా ఆ పనిని మాని తమ దూడలను ఆప్యాయంగా నాకడంలో మునిగిపోయాయి. ఎందుకంటే దూడలు కూడా కృష్ణుడే కదా. ఈ బృందావనంలోని గోపికలకు తమ పుత్రుల పట్ల అనురాగం ఇంకా పెరిగిపోయింది. గోవులకు దూడల పట్ల ఆప్యాయత వృద్ధి అయింది. అదేవిధంగా శ్రీకృష్ణుడు అందరికీ వాత్సల్య రస వృద్ధికి అవకాశాన్ని ఇచ్చాడు. అంటే పుత్ర వాత్సల్యం అంటారు చూడండి, అటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. జనరల్గా ఏంటంటే గోపబాలు దగ్గర కూడా ఏదో అంటే సంపూర్ణమైన ప్రేమ ఉండదు జనరల్గా. ఎందుకంటే ఏదో 1-2 లోపాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ కృష్ణుడే గోపబాల రూపంలో ఉండేపాటికి వారికి సంపూర్ణమైన ప్రేమ లభించింది అనమాట అందరూ కూడా. అందుకే వాళ్ళ సంపూర్ణమైనటువంటి వాత్సల్య రస వృద్ధికి వాళ్ళందరూ కూడా అవకాశం దొరికిందని. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన పట్ల వాత్సల్య భావన చూపినటువంటి గోవుల నుండి అలాగే పెద్ద గోపికల నుండి ఆయన చనుబాలు త్రాగాడని, అలాగే వారి వాత్సల్య ప్రేమభావాన్ని సేకరించాడని చెప్పుకొచ్చారు మన ఆచార్యులు. అలాగే ఈ విధంగా సంవత్సర కాలం గడిచిపోయిందంట. చూడండి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సర కాలం గడిచిపోయిందంట. ఈ సంవత్సర కాలంలో ఈ గోపికలు తమ పుత్రుల పట్ల అనురాగం వృద్ధి కావడని బాగా గమనించారు. వారికి రోజు రోజుకి కూడా తమ పుత్రుల పట్ల వాత్సల్య భావము పెరిగిపోతుందన్నమాట. ఆ విధంగా శ్రీకృష్ణుడు తానే సర్వస్వమై బృందావనంలోని అరణ్యాల్లో వ్యవహరించాడని మనము ఆచార్య ద్వారా మనం తెలుసుకున్నాం. తర్వాత ఒక దాదాపు సంవత్సర కాలం పూర్తి అయిపోయింది. ఒకరోజు కృష్ణ బలరాములు గోవర్ధన పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ గోవుల్ని వాళ్ళు పాలన చేస్తున్నారు, గోవుల్ని అక్కడ చూసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి గోపబాలురు గోవత్సాలు అన్నీ కూడా శ్రీకృష్ణుడే. అప్పుడు గోవులు గోవర్ధన పర్వతం పైన గడ్డి మేస్తున్నాయి. ఈ గోపాలురు వాటిని కాపలా కాస్తున్నారు. అవి కొండ మీద గోవత్సాలను చూసి అనూహ్యంగా పరుగులు తీస్తూ కిందకు వచ్చాయి.
అప్పుడు ఈ గోపాలురు వాటిని ఆపాలని ఎంతో ప్రయత్నించారు, అయినా విఫలమయ్యారు. అవి తోకలను పైకెత్తి పరుగులతో వెళ్ళి దూడలకు పాలు తాగించేసాగాయి. గోవులను ఆపడంలో విఫలమైనటువంటి గోపాలులకు బాగా కోపము, రోషము వచ్చింది. వారు కూడా పరుగులతో గోవర్ధన పర్వతాన్ని గోవర్ధన పర్వతం దిగి వచ్చారు. కానీ క్రిందకి రాగానే వారికి తమ పుత్ర దర్శనం కలిగింది. వారిలో ఉన్న రోషం కరిగిపోయింది. వాత్సల్య భావం ఉదయించింది. తమ పిల్లలను తమ దగ్గర తీసుకొచ్చి ఆప్యాయంగా వారు ముద్దులు పెట్టుకున్నారు. వారంతా కృష్ణుడేగా. పుత్రాలింగనంతో వారు తనువులు పులకించాయని, కళ్ళు చెమర్చాయని చెప్పుకొచ్చారు. ఈ అద్భుతాన్ని చూసి బలరాముడు ఆశ్చర్యపోయాడు. తనతో పాటు బ్రజవాసులందరికీ కూడా గోపబాలుడి మీద ప్రేమ పెరిగిపోవడానికి కారణం ఏమిటో అతనికి అర్థం కాలేదు. కృష్ణుని మీద కలిగే ప్రేమ గోపబాలుడి మీద కలగడానికి కారణం ఏమిటా అని బలరాముడు ఆలోచించాడు. తనకేదైనా మాయ ఆవరించిందా అని అతను అనుకున్నాడు. కృష్ణుడు తప్ప వేరెవరూ తనని మోహింపచేయలేరని బలరాముని తెలుసు. ఆ విధంగా ఆలోచిస్తూ బలరాముడు ఆయన యొక్క దివ్య చక్షువులతోటి వాస్తవాన్ని చూడగలిగాడు. తన ఎదురున్న గోపబాలురు, గోవత్సాలు అన్నీ కృష్ణుడే అని బలరామునికి అర్థమైంది. కృష్ణ, పూర్వము నేను ఈ బాలురు దేవతలను అనుకున్నాను, దూడలు నారదాది ఋషులు అని అనుకున్నాను. కానీ బాలురు దేవతలు కానీ, దూడలు నారదమురి కానీ కారు. అన్నీ కూడా నిరూపాలే, అన్నీ నిరూపాలే, అన్నీ కూడా నీవే. అసలు జరుగుతున్నది ఏమిటో నాకు వివరంగా చెప్పు అని బలరాముడు కృష్ణుడు అడిగాడు. అప్పుడు కృష్ణుడు జరిగిందంతా కూడా చెప్పాడు. ఇలాగా బ్రహ్మదేవుడు తన కాల గణనమును అనుసరించి త్రుడిలో వెళ్ళొచ్చాడు. అప్పటికే మానవ గణనం అనుసరించి సంవత్సర కాలం జరిగిపోయింది. ఈ వెనక్కి వచ్చిన బ్రహ్మకు మళ్ళీ శ్రీకృష్ణుడు తన మిత్రులతో, దూడలతో ఆడుకోవడం కనిపించింది. సృష్టికర్త ఆశ్చర్యపోయాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. మరి బ్రహ్మదేవుడు గోవుల్ని, దూడలని అపహరించాడు, గోపాలను అపహరించాడు. సంవత్సర కాలమైంది. చూద్దాం అనుకుని వచ్చాడు. చూద్దాం వచ్చేప్పటికి కృష్ణుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా తన మిత్రులతోటి, దూడలతోటి అన్ని ఆడుకుంటున్నాడు. అక్కడ బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. అరే ఏంటి ఇదేంటి? నేను ఆల్రెడీ సంవత్సరం క్రితమే కదా నేను వీళ్ళందరినీ కూడా అపహరించాను, కిడ్నాప్ చేశాను కదా, అదే ఇది ఎలా సాధ్యం అసలు అని చెప్పి ఆశ్చర్యపోయాడు. అప్పుడు గోపబాలురుని, దూడలను తాను క్షణకాలమే కిందటే అక్కడ పడుకోబెట్టి వచ్చాడు. మరి క్రొత్త బాలురు, దూడలు ఎక్కడి నుంచి వచ్చారు? వీరు నిజమైన వారా, లేకపోతే తాను దాచిన ఉంచిన వారు నిజమైన వారా? బ్రహ్మదేవుని తల తిరిగినట్లు అయిపోయింది. వారిలో ఎవరు సత్యము, ఎవరు అసత్యము తెలుసుకోవడానికి అతను శతవిధాలుగా ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఆ విధంగా మోహానికి గురి చేద్దామని వచ్చి బ్రహ్మదేవుడే మోహానికి గురయ్యాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భయాన్ని కలిగించేవాడు కృష్ణుడు, మోహానిగా మోహం కలిగించేవాడు కృష్ణుడు. అటువంటి కృష్ణుడు ముందు ఎవరాటలను సాగుతాయంటే ఎవరాటలు కూడా సాగవన్నమాట. అరే సరే, ఏదో భగవంతుడు కొద్దిసేపు అందరిలో ఉన్నాడని అనుకోవచ్చు. అరే సంవత్సరం కాలము అసలు అన్నీ తానేయి. ఎలాగా గోవుదోడులు, గోపబాలురు, చూడండి ఆ వేణువులు, ఆ కర్రలు అన్నీ కూడా అసలు అది నిజంగా అది మామూలుగా అది భగవంతుడు తప్పితే ఎవరికి కూడా అది అలా అలా జరిగే అవకాశం లేదనమాట. అది భగవంతుడు చేయగలడు అలాగా. ఆ విధంగా బ్రహ్మదేవుడు మోహానికే గురి చేద్దాం అనుకున్నాడు. బట్ మోహానికే మోహం అయిపోయింది అనమాట. ఆ విధంగా దీన్ని ఎలా పోల్చారంటే మన ఆచార్యులు, పగటిపూట మినుగురు పురుగులకు విలువలేనట్లుగా శ్రీకృష్ణుని మహాయోగ ప్రభావం ముందు బ్రహ్మదేవుని యోగ శక్తి నిర్వీర్యమైపోయిందంట. ఇలా పోల్చారు మన ఆచార్యులు అనమాట. మినుగురు పురుగు పగలకు ఉంటే ఎవరైనా చూస్తారా? అసలు ఏముంటుంది చెప్పి దాని వాల్యూ ఏముంటుంది చెప్పండి? అది చీకట్లో అయితే మినుగురు పురుగు చక్క తల మెరుస్తూ ఉంటుంది అనమాట. అట్లాగే సో భగవంతుడి యొక్క మహాయోగ ప్రభావం అనమాట. ఆయనే యోగులకే యోగి. ఆయన యోగాలకే యోగము. ఆయన బ్రహ్మదేవుడి శక్తి కూడా ఏమైంది? నిర్వీర్యం అయిపోయింది అనమాట.
అంతలోనే మరొక అద్భుతం కూడా జరిగింది. బ్రహ్మదేవుడు చూస్తుండగానే గోపబాలురు, గోవత్సలన్నీ కూడా విష్ణు రూపాలుగా మారిపోయారంట. అందరూ కూడా చతుర్భుజులు, శంఖచక్ర గదా పద్మాలంకృతులు, పీతాంబరదారులు, కిరీటదారులు ధరించిన వారు, దేదీపమైన అంగకాంతి కలిగిన వారుగా ప్రకటమయ్యారు ఒకటేసారి. ఇది ఇంకా అద్భుతం. సరే ఇదేంటి, సరే వాళ్ళంటే సరే కృష్ణుడు అంటే అందరిలో ఉన్నాడు, అది వేరే విషయం. కానీ ఎట్లాగా ఈ విధంగానా? ఆయనకి ఇంకొక అద్భుతం అనమాట అక్కడ. అసలు ఆశ్చర్యపోయాడు. చతుర్భుజులేంటి, ఈ శంఖ చక్క గదా పద్మాలంకృతులేంటి, పీతాంబరదారులేంటి, కిరీటాలేంటి, దేదీపంగా అంత కాంతి ఉండవేంటి, అసలు అందరూ కూడా. అంతేకాకుండా మెడలో వైజంతి మాలంట, కంఠములో కౌస్తువమని విరజానమైందంట, హస్తాల్లో కంకణాలు ఉన్నాయంట, అందరి కాళ్ళకు కూడా బంగారు నూపురాలు ఉన్నాయంట. సమస్త జీవజాలము వారందరినీ కూడా సేవిస్తున్నారు. వారందరినీ కూడా అనిమాది అష్టైశ్వర్యాలు, విభూతులు, మహాతత్వాది చతుర్వింశ తత్వాలు పరివేష్టి ఉంచున్నాయి. అటువంటి విష్ణుమూర్తుల తేజ ప్రభావముచే సర్వేంద్రియాలు క్షిబితము కాగా బ్రహ్మదేవుడు మట్టి బొమ్మలాగా మౌనంగా వహించాడు. అసలు అర్థం కావట్లేదు బ్రహ్మదేవుడి, ఇదంతా ఏమిటి అని అతను పదే తెలుసు, దేని చూడలేకపోతున్నాడు. అప్పుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన యోగమాయ తెరను తొలగించాడు. అంతే, మరుక్షణంలో అంతా కూడా ఒక్కసారిలాగా మాయమైపోయింది. బ్రహ్మకు అప్పుడు అర్థమైంది. ఒక్కసారి బ్రహ్మకు మొత్తం విశ్వమంతా కూడా మళ్ళీ కనబడింది. బృందావనం కనిపిస్తుంది. గోపాల గోవత్సాల కొరకు ఇంకా ఎదుగుతున్న కృష్ణుడు కూడా కనిపించాడు. అది చూడగానే చతుర్ముఖ బ్రహ్మ నేరుగా వచ్చి శ్రీకృష్ణుడికి సాష్టాంగ దండ ప్రణామం భావించాడు. తన ఆనందాశ్రువులచే శ్రీకృష్ణుని పాదాభిషేకం చేశాడు. లేచి నిలబడి నేలవాలి సాష్టాంగ దండం పెట్టాడు. ఆ విధంగా అతడు పడుతూ లేస్తూ శ్రీకృష్ణుడికి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూనే ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చెట్టుని ఆనుకొని నిలబడి ఉన్నాడు. ఎడమ చేతిలో పెరుగన్న ముద్దుంది, కుడి చేతిలో ఆ దేవదేవుడు చెట్టుకం పట్టుకుని ఉన్నాడు. ప్రియమైన మురళి అతని నడుములో జనబడి ఉంది. బ్రహ్మదేవుడు ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి పరవశుడు అంటే పార్వశ్యం, ఆనంద పార్వశ్యంతో జాలువారుతున్నటువంటి కన్నీళ్లను అతను తుడుచుకుంటూ గద్గద వాక్కులతో శ్రీకృష్ణుడు స్తుతించడం మొదలుపెట్టాడు. దీన్నే మనం బ్రహ్మస్తుతి అంటారు. ఇది మన భక్తులందరూ కూడా చాలా శ్రద్ధతో వినండి. బ్రహ్మదేవుడు ఈ మోహానికి గురైనప్పుడు, ఈ కథలో బ్రహ్మదేవుడు మోహాన్ని ఏ విధంగా తొలగించాడు కృష్ణుడు మనం విన్నాం. మోహాన్ని తొలగిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళీ తేరుకొని, ఈ భగవంతుడు లీలలు అసాధారణమైనవి, ఇది సామాన్యమైన వారికి అర్థం కావు, సామాన్యమైన వారు ఇటువంటి లీలలు చేయలేరు అని తెలుసుకొని ఆ బ్రహ్మదేవుడు భగవంతుని ఏ విధంగా సృష్టిస్తున్నాడు అని ఇప్పుడు మనందరూ విందాం. దేవా, నీవే ఏకైక పూజనీయ భగవంతుడివి, నీకు నా వందనాలు. ఓ వ్రజరాజసుతుడా, నీ దేహము నవనీక మేఘములాగా శ్యామల వర్ణములో ఉన్నది. నెమల పింఛముతోనూ పీతాంబరముతోనూ విరాజమానమయ్యున్న నీవు బెత్తమును కొమ్మును ధరించిన వాడై చేతిలో అన్నపు ముద్దను పట్టుకున్నావు. నీ ప్రీత్యర్థము నేను చేసే స్తుతిని ఆలకించవలసినదిగా నా మనవి. కృష్ణ, ఎవరైతే తమ తమ
ఆశ్రమ స్థితిలోనే నిలిచిన వారై జ్ఞాన మార్గాన్ని విడిచిపెట్టి మనోవాక్కాయములతో నీ రూప లీలాదుల వర్ణనను ఆదరిస్తూ స్వయంగా నీ చేతను నీ విశుద్ధ భక్తుల చేతను వర్ణితమైనట్టి నీ కథలకు తమ జీవితాన్ని అంకితము చేస్తారో వారు ముల్లోకాలలో అజితుడైనప్పటికీ నిక్కముగా నిన్ను జయిస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సాక్షాత్తు ఆది జీవి బ్రహ్మదేవుడు కృష్ణుడితో అంటున్నాడు అనమాట, నీ యొక్క రూప లీలాదుల వర్ణలను ఆదరిస్తూ స్వయంగా నీ చేతగాని నీ విశుద్ధ భక్తుల చేతగాని వర్ణితమైనటువంటి నీ కథలకు తమ జీవితాన్ని ఎవరైతే అంకితం చేస్తారో వాళ్ళంట కృష్ణుని జయిస్తారట. అంటే కృష్ణుని జయించడం అంటే ఏంటి? కృష్ణుని గెలుచుకుంటారు, కృష్ణుడితో కలిసి ఉంటాను కనుక. చూసారా ఎంత బాగా బ్రహ్మదేవుడు వర్ణిస్తున్నాడు. ఇంకా చూడండి, దేవా పూర్వకర్మ ఫలాన్ని ఓర్పుతో అనుభవిస్తూ తనువు మనస్సు దేహముతో నీకు నమస్కరిస్తూ నీ నిర్హేతుక కరుణకై మనపూర్వకంగా ప్రత్యక్షించేవాడే నిక్కముగా ముక్తిని పొందడానికి అధికారి అవుతున్నాడు. దేవా నా సిగ్గుమానని తనమును చూడు, అనంతుడవు మాయావురుడైన సమ్మోహపరిచడి పరమాత్ముడు అయినా నిన్ను నా మాయచే కప్పాలని ప్రయత్నించాను. నీతో పోలిస్తే నేను ఎంత వాడిని? మహాగ్ని సన్నిధిలో నేను చిన్న చిన్న నిప్పుర వంటిన వాడిని కదా. నందుడు, గోవులు, ఇతర బృందావన వాసులు ఎంత పరమ భాగ్యవంతులు కదా. పరమానంద మూలమైనటి పరతత్వము నిత్య పరబ్రహ్మము వారికి మిత్రుడైన కారణముగా వారి అదృష్టానికి హద్దే లేదు. చూసారా, నంద మహారాజు, గోవులు, ఈ వ్రజవాసులు ఎంత పరమభాగ్యవంతులో బ్రహ్మదేవుడు వర్ణించాడు అనమాట. ఎందుకంటే పరమాత్ముడు, అటువంటి పరమాత్ముడు భగవంతుడు దేవాదిదేవుడే వారందరికీ మిత్రుడయ్యాడు. నందమహారాజుకి పుత్రులాగా, గోవులకి మిత్రులాగా, గోపబాలుడికి మిత్రులాగా, వ్రజవాసులందరూ కూడా మిత్రులాగా అయిపోయాడు. ఇక అంతకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పండి. అలాగే ఇంకో విధంగా కూడా ఇక్కడ కీర్తిస్తున్నాడు, కృష్ణ జనులు నీకు భక్తులు కానంత వరకు వారి భౌతికాశక్తి కోరికలు, చోరులు కానీ వారి గృహముల కారాగారములు కానీ బంధువులేడ వారి మోహము పాదసకెళ్ళుగాను మిగిలిపోతాయంట. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, భగవంతుడికి భక్తులు కానంత వరకు వారి కోరికలు అలాగే ఉండిపోతాయి. అలాగే వారు బంధువుల పట్ల మోహము, అలాగే వారి ఇళ్ళన్నీ కూడా ఎలా ఉంటే కారాగారాలాగా ఉండిపోతాయని చెప్తున్నారు అనమాట. ఈ యొక్క అంటే కొన్ని వర్డ్స్ ఇక్కడ సంస్కృతం రాశారు, కరెక్ట్గా అర్థం కావట్లేదు. జనరల్గా ఈ బ్రహ్మదేవుడి యొక్క భావం ఇదనమాట. అంటే నీకు భక్తులు కానంత వరకు ఈ భౌతికమైన కోరికలు అలాగే ఉండిపోతాయి. అలాగే గృహాలన్నీ కూడా అంటే కారాగారాలా ఉండిపోతాయి. అలాగే బంధువులు అట్లా భౌతికమైన వ్యక్తుల పట్ల వాళ్ళకి మోహం అనేది ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా బ్రహ్మదేవుడు కృష్ణుణ్ణి కీర్తిస్తూ వివిధ రకాలుగా స్తుతించి, కీర్తించి, ఆయన ప్రార్థించి, అలాగే ప్రదక్షిణ చేసి, అలాగే అనుమతి తీసుకొని హంసవాహనంపై తన లోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు సంవత్సర కాలము క్రిందటి ఎక్కడో దాచి ఉన్నటువంటి గోవత్సం తిరిగి పూర్వం ఉన్నటి స్థానాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు వారు వెనకట్లాగానే కూర్చొని భోజనాలు సిద్ధపడి ఉన్నారు. జరిగిందేం తెలియదు వాళ్ళు ఎవరికి కూడా. చూడండి, సంవత్సర కాలము వాళ్ళని అక్కడ ఉంచినా కూడా వాళ్ళు జరిగిందేం తెలియదు అనమాట. సంవత్సర కాలం వారికి కూడా అర్ధక్షణంలా అయిపోయింది. శ్రీకృష్ణ చూడంగానే వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం వేసింది.
కృష్ణ, దూడలను వెతకడానికి వీళ్ళ నీవు చాలా త్వరగానే వచ్చేసావే. బాగుంది, బాగుంది. నీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాము. వచ్చి మాతో కలిసి భోజనం చేయి అని అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా. వారి మాటలకి ఋషికేశుడు, కృష్ణుడు, గోవిందుడు నవ్వుకొని వారితో కలిసి భోజనాలు చేశాడు. దాంతో ఆ రాజుకి దాంతో ఆ రోజుకి వన సంచారము అలాగే గోవత్స పాలన పూర్తయిపోయింది. ఇక తర్వాత శ్రీకృష్ణుడు గోపబాల గోవత్సాలతో కలిసి ఆయన ఒక బృందావనాన్ని తిరిగి బయలుదేరాడు. దారిలో ఆ దేవదేవుడు అక్కడ ఈ అఘాసురుణ్ణి చంపిన తర్వాత అక్కడ ఎండిపోయిన చర్మాన్ని చూపించాడు వీళ్ళందరూ కూడా, ఫ్రెండ్స్ అందరికీ. ఈ వ్రజాన్ని చేరిపోయిన గోపాలందరూ కూడా ఉత్సాహంతో కీర్తన చేస్తూ ఈ రోజు కృష్ణుడు మహాసర్పాన్ని చంపి మమ్మల్ని కాపాడాడు అని తెలియజేశారు. ఆ సమయంలో కొందరు బాలురు శ్రీకృష్ణుడు యశోదానందుడిని, మరికొందరు నందనందుడిని కీర్తించడం జరిగింది. ఈ విధంగా శ్రీకృష్ణుని యథారూపంలో దర్శించిన మహనీయులు ఈ జగత్తులోని సమస్త స్థావర జంగమాలను భగవద్రూపంలోగా చూస్తారంట. అంటే దాని ఒక మీనింగ్ ఏంటంటే ప్రతిదీ కూడా భగవంతుడి రూపంలో చూస్తారు వాళ్ళు. అట్లాగే వారు దేనిని కూడా శ్రీకృష్ణుడు అన్యంగా చూడరు. అలాగే విశ్వాసానికి ఆశ్రమైన వాడు మురారిగా సుప్రసిద్ధుడైనటువంటి శ్రీకృష్ణుని పాదపద్మ నౌకను ఆశ్రయించిన వాళ్లకు సంసార సాగరము అంటే దూడగిట్ట ముద్రలో ఉన్న జలము వలనే అవుతుందంట. అంటే చూడండి ఎంత బాగా వర్ణించారంటే, కృష్ణుడు పాదపద్మను ఆశ్రయించిన వాడిని ఎలాగా అంటే దూడగిట్ట ముద్రలో జలము అంటే చాలా చిన్నదనమాట. అంటే అంత సులభంట కృష్ణుడు పాదపద్మను ఆశ్రయించిన వారికి సంసార సాగరాన్ని దాటటానికి. అంటే కృష్ణుడు పాదపద్మం అనేది ఒక నౌకలాగా పోల్చారు మన ఆచార్యులు. ఈ సంసార సాగరమును అంత ఈజీగా కూడా దాటుతారంట. ఎవరు దాటుతారంటే కృష్ణుడి పాదపద్మను ఆశ్రయించిన వారు. దాన్ని ఎలా పోల్చారు, ఎంత ఈజీగా దాటుతారంటే దూడగిట్ట ముద్రలో ఉన్నటువంటి జలం లాంటిది. చాలా చిన్నదిగా దూడగిట్ట ముద్ర ఎంత ఉంటుంది జలం, అంత ఈజీగా దాటేస్తారంట. అది సో వారి గమ్యస్థానం వైకుంఠధామమే కానీ అడుగడుగునా ప్రమాదాలు పొంచినటువంటి భౌతిక జగత్తు కాదు. గోపబాలులతో కూడి మురారి వనరించిన అఘాసురు వధ, గెడ్డిపై కూర్చుండి చెద్దన్నాన్ని ఆరగించడం, దివ్య రూపాలని ప్రదర్శించడం వంటి అద్భుతమైన లీలను బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రమును ఎవరైతే వింటారో అటువంటి వారి సమస్త కోరికలు తప్పక తీరుతాయి అని శ్రీల సుఖదేవ గోస్వామి ఈ దివ్యమైనటువంటి కథ చెప్పి ఈ లీలను ముగించారంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ రోజున మనము బ్రహ్మదేవుడి విమోహన లీల అంటే బ్రహ్మ విమోహన లీల గురించి మనం ఈరోజు మనం కీర్తనము శ్రవణం చేసాము. నేను కీర్తనం చేశాను, ఈరోజు శ్రవణం చేశాము. మనం ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాము, మనకి ఎప్పుడు భక్తి వృద్ధి అవుతుంది, మనం ఎప్పుడు ప్రేమ భక్తి స్థాయికి రాగలుగుతాము అంటే భగవంతుని నామ రూప గుణాలను ఎప్పుడు కీర్తిస్తూ ఉండాలి, అలాగే శ్రవణం చేస్తూ ఉండాలి. సో ఆ ఒక్క ప్రయత్నంలోనే మనం ఈ కృష్ణ కథామృతాన్ని మనము ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సిరీస్గా మనము ఈ కృష్ణాష్టమి వరకు అంటే 24వ తారీఖు వరకు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాము. సో ఎందుకు నామ రూప గుణాలని కీర్తించాలి అంటే మనందరూ తెలుసు భగవంతుడు దివ్యమైన వాడు, ఆయన పురుషోత్తముడు, అలాగే పూర్ణ పురుషోత్తముడని, అతి పవిత్రమైన వాడని, అస్కలిత బ్రహ్మచారి అని అంటూ ఉంటారు.
ఉన్నతమైన వాడు స్నేహం చేస్తే మనకి ఉన్నతమైనటువంటి లక్షణాలు, ఉన్నతమైన భావనలు వస్తాయి అంటుంటారు. ఉన్నతమైన వాడు సాంగత్యం తీసుకున్నప్పుడు మనం కూడా ఉన్నతంగా జీవిస్తామని మనకి ఆచార్యులు చెప్తూ ఉన్నారు. మరి అందరిలో ఉన్నతమైన వాడు, సర్వోత్తమైన వాడు భగవంతుడు కాబట్టి, అటువంటి భగవంతుడి దర్శనం ఎలా ఉంటుంది అంటే, అటువంటి భగవంతుడి దర్శనం చేసుకున్నప్పుడు మన కళ్ళు పవిత్రమైపోతాయంట. అంటే ఈ కళ్ళతో చేసిన దోషాలు ఏమైతే ఉన్నాయో, అంటే మన పెద్దలు చెప్తుండేవాళ్ళు ఏమనంటే, చెడు చూడకూడదు, చెడు వినకూడదు అంటారు. ఎప్పుడైతే చెడు చూసామో ఆటోమేటిక్గా దోషం ఉంటుంది. మరి అటువంటి దోషాలు మళ్ళీ పోవాలంటే మన నిత్యం కూడా భగవంతుని దర్శనం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మనం చెడు వినకూడదు అంటూ ఉంటారు. మరి చూస్తున్న ఎంత ప్రయత్నించినా కూడా ప్రతిరోజు ఏదో సందర్భంలో చెడు వింటాం, తెలుసు తెలవకో, ఎక్కడో టీవీనో లేకపోతే సమాజంలోనో లేకపోతే వెళ్తుంటేనే ఎక్కడో చోట వస్తూ ఉంటాయి. అందుకు నిరంతరం కూడా భగవంతుడి గురించి మనం శ్రవణం చేసామనుకోండి, ఏవైతే చెడు విన్నామో ఆ పాపం పోయి మన చెవులు పవిత్రమవుతాయని, కళ్ళతో స్వామి దర్శనం చేసినప్పుడు ఈ కళ్ళు పవిత్రమవుతాయని, అలాగే భగవంతుడి యొక్క నామ రూప గుణాలను కీర్తించినప్పుడు మన యొక్క నోరు పవిత్రమవుతుంది. అలాగే భగవంతుడి నామ సంకీర్తనప్పుడు ఎప్పుడైతే మనం చప్పట్లు కొడతామో చేతులు పవిత్రమవుతాయి. అంతేకాదు జాతకాలు కూడా మారిపోతాయంటే, చేతులు ఉన్నటువంటి ఏదైతే అశుభ రేఖలన్నీ కూడా శుభమైపోతాయంట. ఎవరైతే నిత్యము ఈ యొక్క చేతితోటి ఈ సంకీర్తనలో మనం క్లాప్స్ కొడతాం వల్ల. మరి నాసిక అంటే ఈ యొక్క ముక్కుతోటి భగవంతుడు అర్పించిన పుష్పాలని కనుక మనము ఈ వాసన పీల్చడం వల్ల ఈ ముక్కు పవిత్రమవుతుందని, మరి అలాగే భగవన్నామ సంకీర్తన జరుగుతున్న సమయంలో ఎవరైతే నాట్యం చేస్తారో వారి కాళ్ళు కూడా పవిత్రమవుతాయని, అలాగే నిరంతరం ఎవరైతే హరినామ జపం చేస్తూ ఉంటారో, నిరంతరము కూడా కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారి యొక్క సమస్త ఈ భౌతికమైన దేహం కూడా ఆధ్యాత్మిక దేహం అయిపోతుందని మనకు ఆచార్యులు చెప్తూ ఉన్నారనమాట. అంటే పంచేంద్రియాలే కాదు, సర్వేంద్రియాలన్నీ కూడా పవిత్రమైపోయి వారిలో దైవీ గుణాలు వస్తాయి అని మనకి ఆచార్యులు చెప్తున్నారు. అందుకని మన నిరంతరము కూడా భగవంతుడి నామ రూప గుణాలను కీర్తించే ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవకి జై. హరి హరి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ప్రణామం. ఆన్ చేస్తాం మనీషం. మళ్ళీ ఒకసారి ప్రశ్న అడుగునా, పబ్లిక్ చూస్తారు అందుకని. కృష్ణుడు సపరేట్ గా భూలోకం సృష్టించి అందులో కష్టాలు పెట్టడం ఎందుకు? అందరిని ఆయన దగ్గరే ఉంచుకోవచ్చు కదా. చాలా మంచి ప్రశ్న. మన నాన్నగారు కూడా మనల్ని స్కూల్ పంపిస్తున్నాడు. ఎందుకు స్కూల్కి వెళ్ళటం, ఇంట్లో ఉంచుకోవచ్చు కదా. చెప్తాను ఏంటంటే, ఒకటి భగవంతుడేమి మనకి కష్టాలు ఇవ్వాలని ఈ లోకాన్ని సృష్టించలేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే చూడండి, ప్రతి ఒక్క జీవి కూడా తల్లి తండ్రి దగ్గర ఎప్పుడు కూడా వారు సంతోషంగా ఆనందంగా ఉంటారు, ఉండాలనుకుంటారు. అది మానవుడి యొక్క సహజమైన స్వభావం. ప్రేమ అనేది ఇన్బిల్ట్ ప్రతి జీవిలో ఉంటుంది. అయితే ఈ పిల్లలకి తండ్రికి వచ్చే గౌరవాన్ని చూస్తున్నారు. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. అరే నేను కూడా పెద్దని అవుతున్నాను కదా, నేను కూడా నా తండ్రిలాగా పూజలు అందుకోవచ్చు కదా, నేను నా తండ్రిలాగా నేను గౌరవాన్ని తీసుకోవచ్చు కదా అనే ఒక కోరిక వచ్చిందంట మైండ్ మనసులో. కానీ తండ్రి తండ్రే, పిల్లలే. భగవంతుడే, సేవకుడే.
కృష్ణుడు కృష్ణుడే, సేవకులు సేవకులే. మనందరూ ఎవరు? జీవేరా నిత్య కృష్ణదాస్. మనందరం సేవకులం కాబట్టి మనం అక్కడ సేవ చేయాలి. కానీ మనకు కోరిక పుట్టింది ఏంటంటే, ఎప్పుడు సేవ చేయటమేనా, నేను కూడా సేవ తీసుకోవచ్చుగా అని కోరిక వచ్చింది. ఎప్పుడైతే ఆ కోరిక వచ్చిందో భగవంతుడు పరమ కరుణామయుడు. అప్పుడు బ్రహ్మదేవుడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు తన బాధ్యతని. బాబు నువ్వు వీరిని తీసుకెళ్ళి ఏదో ఒక ప్లేస్లో వీళ్ళకి జన్మని ఇవ్వండి అని చెప్పేసి బ్రహ్మదేవుడికి ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏంటంటే, మీ మానసిక అంటే మన మానసిక పరిస్థితిని బట్టి మీ అనకూడదు, వారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాలా, క్షత్రియుల కుటుంబంలో పుట్టాలా, వైశ్య కుటుంబంలో పెట్టాలా, శూద్ర కుటుంబంలో పుట్టాలా అనేది డిసైడ్ చేస్తారనమాట. అంటే వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఈ డిసైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒకటి ఇక్కడ రావడానికి కారణం ఏంటి? మన కోరికే. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, మన కష్టాలకు కారణం కోరికే. అందుకే చూడండి మనకు శిక్షాష్టకంలో కూడా చాలా చక్కగా చెప్తారు. నదనం నజనం నసుందరిం కవితాంబ జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ హైతుకీతై. అంటే ఏమన్నాడు ఇక్కడ? నాకు ఎటువంటి కోరికలు వద్దు. నాకు డబ్బు వద్దు, నాకు స్త్రీ వద్దు, నాకేం వద్దు. నాకేం కావాలి? కేవలం సేవ కావాలి. ఎవరి పట్ల సేవ కావాలి? ఎవరి సేవ కావాలి? జగదీశుడు సేవ కావాలి. అంటే కోరికలు లేకుండా ఉండవు. కానీ ఆ కోరిక ఎలా ఉండాలంటే జగదీశుడి పట్ల కామము. అంటే కామం అంటే కోరికలు ఉంటాయి. కోరిక లేకుండా ఎవరు ఉండలేరు. కానీ జగదీశుడికి సేవ చేయాలని కోరిక ఉండాలంట. అప్పుడు వారికి ప్రేమ భక్తి వస్తుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళు గోలోకమ స్థిరంగా ఉంటారు, ఇంకెక్కడికి వెళ్ళరు. ఇంకా అసలు వెళ్ళే అవకాశం లేదనమాట. అప్పుడు రాధదేవి అంటుందంట, చూడండి మీ భక్తులు ఎంత తెలివిగలవారంటే వాడికి ఏమొద్దంట, కేవలం నీ యొక్క సేవ కావాలంటే. ఎలాగా? జన్మ జన్మలకి మమ జన్మని జన్మనీశ్వరే. జన్మ జన్మలకు కూడా ఎందుకంటే నీ సేవ ఉంటే అన్నీ వచ్చేస్తాయి కదా. ఎప్పుడైతే భగవంతుడి సేవలు ఉంటే అన్నీ వచ్చేస్తాయి. మనము రావడానికి కారణం ఏంటంటే మన కోరిక మనల్ని ఇక్కడ రప్పించింది. నెంబర్ 1. నెంబర్ 2 మనం అనుకున్నాం కదా, ఏ కులంలో పుట్టాలి అన్నీ కూడా బ్రహ్మదేవుడు డిసైడ్ చేస్తాడు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైశ్య కుటుంబంలో, బ్రాహ్మణ కుటుంబంలో పుడతానికి ఒక తల్లి గర్భంలో ప్రవేశించింది ఆత్మ. ఈ పిండం అయినప్పుడు ఈ 3 నెలల ఆ టైంలో పిండంగా మారినప్పుడు భగవంతుడే మళ్ళీ ఆ పిండానికి ఒక బుద్ధియోగాన్ని ఇస్తాడంట ఆ టైంలో. చాలా చక్కగా వినండి. దేనికంటే అతను చేసిన తప్పు తెలుసుకుంటానికి. అంటే ఏంటి? అప్పుడు ఆ పిండానికి తెలుస్తుంది ఏంటంటే, నేను ఇంతకుముందు ఎవరిని, మళ్ళీ ఏ కారణం చేత నేను ఈ తల్లి గర్భంలోకి వచ్చాను. అమ్మో ఏంటి తల్లి గర్భం ఎలా ఉంది? కోటి సూర్యులు కాంతిలో అక్కడ గోలోక బృందావనంలో సూర్యుడు ఉండు, చంద్రుడు ఉండు, ఇటువంటి లైటింగ్లు ఉండవు. కానీ కేవలం కృష్ణుడు కాంతి ఎలా ఉంటుందంటే కోటి సూర్యుల కాంతి ఉంటుందంట. అటువంటి కాంతిలో ఉన్నవాడు ఈ తల్లి గర్భంలో ప్రవేశించి అమావాస్య లాంటి కారు చీకటిలా ఉందంటే ఈ గర్భం. అమ్మో ఈ పేగులేంటి, ఈ నెత్తురేంటి, ఈ చీమేంటి, అటు ఇటు కురుకొని బాధపడుతున్నాడు. అప్పుడు ఏడుస్తున్నప్పుడు అది గుర్తుకొస్తుంది అంటే, నేను ఇంతకుముందు ఎవరిని అంటే, నేను జీవేరా నిత్య కృష్ణదాస్, నేను భగవంతుడు సేవకుణ్ణి. కానీ నాకు తప్పు చేయటం వల్ల, ఒక కోరిక కలగటం వల్ల నేను మళ్ళీ ఈ తల్లి గర్భంలో. అప్పుడు అంటాడంట, ఒక్క ఛాన్స్ భగవంతుడా, ఒక్క ఛాన్స్ నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి, నేను మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రాకుండా నీ దగ్గరే సేవ చేసుకుంటాను అని కోరుకుంటాడు. అప్పుడు డెలివరీ అవుతుంది. మన 9th మంత్ ఎప్పుడైనా డెలివరీ అయిన తర్వాత అతనికి అన్నీ గుర్తుంటాయి. అందుకని చూడండి, అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే విన్నాడు, సుఖదేవ గోస్వామి గర్భంలో ఉన్నప్పుడే భాగవతం విన్నాడు అంటారు కదా. ఎస్, అది నిజమే, అది అబద్ధం కాదనమాట. సో అట్లాగా ఈ డెలివరీ అయిపోగానే ఈ భౌతికమైన జీవితంలోకి రాగానే మాయ పట్టేసుకుంది. తన పూర్వజన్మ మొత్తం మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు, అసలు అతను ఎవరో కూడా మర్చిపోయాడు. మళ్ళీ అవి గుర్తు చేయడం కోసం మళ్ళీ భగవంతుడు ఆయనదే బాధ్యత కదా, మళ్ళీ ఆయనదే బాధ్యత. భగవంతుడే మళ్ళీ ఎలా అంటే, అప్పుడు మళ్ళీ తల్లిని, తండ్రిని, గురువుని, గుడిని అన్ని కూడా భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు. సో ఈ విధంగా
భగవంతుడు మాత్రం ఒక్క కష్టాన్ని కూడా ఇవ్వడు. భగవంతుడైతే మాత్రం మన కోసము ఈ లోకాన్ని ఆయనేమి కావాలని సృష్టించలేదు. వాంటెడ్‌గా. జైలు ఎందుకు కడుతున్నారు? జైలు కట్టాల్సిన అవసరం అసలు డిపార్ట్మెంట్‌కి లేదు. ఎందుకు? వేస్ట్ ఆఫ్ ద మనీ కదా జైలు. ఎందుకంటే కారాగారం కట్టడానికి కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. పోలీసు ఉద్యోగాలకు ఇవ్వాలి. అవునా? ఎంత వ్యవస్థ నడిపించాలండి? ప్రతి మానవుడు తప్పు చేయకుండా ఉంటే అసలు జైలు కట్టాల్సిన అవసరమే లేదు. పోలీస్ స్టేషన్‌లో పనే లేదు. ప్రతి సేవకుడు కూడా గోలోకంలో చక్కగా ఉంటే ఈ భూలోకం రావాల్సిన అవసరమే లేదు. అందుకని మన ఆచార్యులు ఏం చెప్పారంటే, సరే నాయనా నిన్న కూడా చెప్పుకున్నా ఒక మోరలు. బుర్రగుంతలో ఎందుకు పడ్డాడు? సరే ఒకడొచ్చి బుర్రగుంతలో పడ్డాడంట. వాడు లెక్కుండా అక్కడి నుంచి కూర్చొని నేను ఎందుకు పడ్డాను? ఈ గొయ్యి ఎవరు తోడారు? ఈ గొయ్యి ఎవరు తవ్వారు? ఇది ఎలా జరిగిందని ఆలోచిస్తున్నాడంట బురద అక్కడ కూర్చొని. అలా కాదు ఆచార్యులు ఏం చెప్పారంటే, నాయనా నువ్వు ఎలాగో పడ్డావు కదా! ముందు అక్కడి నుంచి లెగడానికి ప్రయత్నించరా! మళ్ళీ పడకుండా కోసం ప్రయత్నించరని చెప్పారంట. అట్లాగే మనం కూడా మన ఆచార్యులు చెప్తుంటే నేను విన్నాను బృందావనంలో గొప్ప గొప్ప ఆచార్యులు. మనం ఎందుకొచ్చామో వదిలేద్దాం అయిపోయింది. కానీ మళ్ళీ మనం మాత్రం తిరిగెళ్ళాలి. అదే మన గోలు. మనం మాత్రం మళ్ళీ తిరిగెళ్ళాలి. అదే మన గోలిక. ఎందుకొచ్చేద్దాం వదిలేద్దాం. మనం ఎక్కడ పుట్టామో చూస్తున్నాం కదా నాన్న ఇది ఇప్పుడు ఏంటంటే ఒక పాపని రథయాత్రకి పేరొద్దులే రథయాత్రకి వెళ్ళినందుకు ఆ స్కూల్ టీచర్ కొట్టిందంట. అంటే ఈ కలియుగము కలహాల యుగం అన్నారు. కలియుగం ఏమన్నారు? తప్పు చేసిందా పాపం తను? మంచి పని చేసింది. కలియుగం అన్నారు, కలహాల యుగం అన్నారు. అలాగే ఈ కలియుగంలో శుభలక్షణాలు కోల్పోతారంట. ఏంటి కోల్పోవటం? బ్రాహ్మణుడు కూడా మర్చిపోతాను నేను బ్రాహ్మణుడా అని మర్చిపోయి అతను కూడా కొన్ని దురలవాట్లకు లోనయ్యే అవకాశం ఉంది. అందరూ కాదు, కొంతమంది. అట్లాగా ఈ కలియుగము శుభలక్షణాలను హరించేస్తుందంట. ఈ కలియుగము కలహాల యుగం అంట. భగవంతుడు మాత్రం మనకు కష్టాన్ని ఇవ్వడు. ఒక్కటే అనుకోవాలంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే నా కష్టాల కారణం నేనే. నా తల్లి కాదు, నా తండ్రి కాదు, భగవంతుడు కాదు, గురువు కాదు. సింపుల్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అడగండి. ఏం లేవు ఇంకా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు కూడా మాయపొర ఉంటది కదా, మరి బయటకు వచ్చాక మాయపొర విడిలాకే కదా మనిషి బయట బాహ్య ప్రపంచంలోకి వస్తాడు. మరి అప్పుడు మళ్ళీ ఈ మాయ ఏంటి, ఆ మాయ ఏంటి ప్రభు? అంటే నాకు సైన్స్ మీద అంత అవగాహన లేదు కానీ అలా కాదు ప్రభు. అంటే ఇప్పుడు సిస్టర్స్ అయినా ఆ మాయతో తుడిచి ఇచ్చాము అని చెప్తారు కదా బేబీని. అంటే అంటే ఆ పొర లోపల ఉందే అనేది నాకు అంత సైంటిఫిక్ ఐడియా లేదు. జనరల్గా నేను విన్నది ఏంటి అంటే డెలివరీ అయినప్పుడే మాయ గురించి చర్చ వస్తుంది. ఎప్పుడైనా చూడండి మీరు. అది అంటే ఒక మనిషే కాదు, ఏ జీవి అయినా కూడా జనరల్గా ఇప్పుడే వస్తుంది ఆ టాపిక్. ఇంక లోపల కూడా మాయపొర ఉందా లేదా అనేది మాత్రం నాకు అంత అవగాహన అయితే లేదు మాత్రం. కాకపోతే ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చాక అది మర్చిపోతారా ప్రభు? అది నాకు అర్థం కాలేదు. అది వాస్తవము. మీరు అదే చెప్పేది ఇక్కడ మనం చెప్పుకున్న ఇవాళ సబ్జెక్ట్ అదే. అదే బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత తన ఒక్క వాస్తవమైనటువంటి పొజిషన్ మర్చిపోయారు. ఏంటి పొజిషన్? ఒక ఐడెంటిటీ ఉంది ప్రతి ఒక్క జీవికి కూడా. జీవేరా నిత్య కృష్ణదాస్. నేను భగవంతుడు సేవకుణ్ణి. ఇప్పుడు భగవంతుడు సేవకుడు ఎలా ఉంటాడు? భగవంతుల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ సేవకులు కూడా ఉంటాయి. అంటే ఏంటి? దైవీ గుణాలు ఉన్నట్టే యాక్చువల్గా. కానీ తన దైవీ గుణాలు కూడా మర్చిపోతున్నాడు కదా. దైవీ గుణంలో మొట్టమొదటి గుణం ఏంటి? సర్వజీవుల పట్ల దయ, కరుణ, ప్రేమ. అది ఉంటుందా ఇవాళ మానవులకి? లేదు కదా. లేదు ప్రభు. అది అందుకనే ఇది దుఃఖాలయము, ఇది భౌతిక ప్రపంచము. అందుకే ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోవడం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు అందరూ కూడా. హరే కృష్ణ మాతాజీ. అదే అర్థం హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చెప్తున్నారు. చిన్న డౌట్ వచ్చి అడిగాను. పర్వాలేదు మాతాజీ.
హరే కృష్ణ. మీరు చెప్పింది చాలా అర్థం అవుతుంది ప్రభు. ఒక మాట మాతాజీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ప్రభు, నేను ఒక మాట మాట్లాడొచ్చా అని అడుగుతున్నా. ఒక్క నిమిషం, కవిత మాతాజీ చెప్పబోతున్నారు, నాకు వినపడలేదు. లేదు లేదు ప్రభు, చెప్పిందంతా నాకు అర్థమైంది. అదే లోపల మాయపొరలో ఉన్నప్పుడు భగవంతుడి స్మృతి ఉంది, అవును, బాహ్య ప్రపంచంలోకి వచ్చాక ఆ స్మృతి వదిలి వెళ్ళిపోతుంది మళ్ళీ. అంతే. అంటే కరెక్ట్ మాతాజీ, ఈ ప్రపంచంలోకి పడిపోతున్నాము. అంతే అంతే మాతాజీ. అంటే అంటే మళ్ళీ ప్రేమలు, ఆప్యాయతలు, తల్లి తండ్రి, అంటే తల్లి ఎవరిని ఐడెంటిఫికేషన్ చేస్తే వాళ్ళే కరెక్ట్, అది నేను కాదన్ను. అవును. కాకపోతే మళ్ళీ భగవంతుడు ఇక్కడికి తోసేస్తున్నాడు అనమాట. అంతే కదా ప్రభు. దాన్ని బట్టి అంతే. ఆ? అంటే నేను కూడా ఇప్పుడు హరిగురు ప్రభు వాళ్ళ దగ్గర కొద్ది గీత నేర్చుకుంటాం. చాలా చెప్తారు, ఆవగింజలో అర్ధభాగమే ప్రభు, అంత కూడా లేదు. కాకపోతే ఏంటంటే నాకు ప్రయత్నించాలి. పరిప్రశ్నైన కొంచెము సేవయ. మంచిదే, పరిప్రశ్నైన సేవయ, మంచిది, అది ప్రయత్నించాలి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చిందంటే ఎవరో ఒకరిని అడిగేదాకా ఇబ్బంది ఉంటుంది. అందుకని లేదు మాతాజీ, అడగడం మంచిది. క్లాస్ చాలా బాగుంది ప్రభు. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడు మన పాత స్మృతులు మనవి అన్ని భగవంతుడి రూపంలో మనకి గుర్తుంటున్నాయి. అవును. బయట ప్రపంచంలోకి వచ్చాక ఈ మాయలో పడిపోదు, కలి మాయలో పడిపోదు. అంతే అంతే కదా ప్రభు. అంతే మాతాజీ. అంటే ఏం లేదు, ఎవరికైనా మనం మాయ గురించి చెప్పాలన్నా ఇవాళ ఎలా ఉందంటే ప్రభు, మనం ఒక డౌట్ చెప్తే దానికి 100 క్వశ్చన్లే వేస్తున్నారు కదా, ఆన్సర్ పెట్టాలి. అందుకని అడిగాను, అంతకన్నా ఏం లేదు. మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు డే 3లో క్లాస్ ఏంటంటే బ్రహ్మ విమోహన లీల గురించి తెలుసుకున్నాను ప్రభు. సో ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ గుణాతీతుడు, అంటే త్రిగుణాలకి అతీతంగా ఉన్నప్పుడు మాత్రమే మనుషులు అనేవాళ్ళు భగవంతుని తెలుసుకోగలుగుతారు సంపూర్ణంగా. అండ్ నెక్స్ట్ ఈ లీలలో ఏం తెలుసుకున్నానంటే గురూజీ, మెయిన్ గా ఇక్కడ గోవులకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారనే విషయం తెలుసుకున్నాను. ఎలా అంటే గోవులు, దూడలు వీళ్ళందరూ మిస్ అయినప్పుడు ఆ సమయంలో కృష్ణుడు తింటున్నా సరే చేతులు కడుక్కోకుండా వెతకడం మొదలు పెట్టారు. అంటే మనకి ఇష్టమైన వాళ్ళకి ఏమైనా అయినా మన ఎలా మానవులు రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అయ్యారని తెలుసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి, దీని నుంచి ఏం తెలుస్తుంది అంటే, తన భక్తులకి తన దగ్గరగా ఉన్నారు అనిపిస్తే వాళ్ళని రక్షించడానికి భగవంతుడు ఎన్ని మెట్లైనా దిగుతారు, ఎంత సాహసమైనా చేస్తారు అని తెలుసుకున్నాను. సో ఈ బ్రహ్మ విమోహన లీల నుంచి బ్రహ్మదేవుని యొక్క యోగ శక్తి నిర్వీర్యం అయిపోయింది. అంటే కృష్ణుడి యోగ శక్తి ముందు ఆ బ్రహ్మదేవుడు షాక్ అయిపోయారు అనమాట. అంటే ఎలా అంటే, కృష్ణుడు మిస్ అయినప్పుడు కృష్ణుడే గోపబాలులాగా, దూడల్లాగా, ఆవుల్లాగా అందరిలా మారిపోవడం వలన బ్రహ్మదేవుడే మోహానికి గురైపోయారు ఇదంతా చూసి. అండ్ భగవంతుని లీలలు అసాధారణమని బ్రహ్మదేవుడే కీర్తించారు. దేవా, నీవే ఏకైక పూజనీయ భగవంతుడు అని బ్రహ్మదేవుడు చెప్పారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, భగవంతునికి భక్తులు కానంత వరకు ఈ భౌతికమైన జగత్తులో కోరికలాగానే ఉంటాయి. వాటి నుంచి బయటికి రావడం అసాధ్యమైపోతుంది. సో వన్స్ ఒక్కసారి భగవంతుడికి అయినా లైక్ శ్రీకృష్ణునికి శరణాగతి పొందితేనే కోరికలు ఉన్నా గానీ అవి భగవంతుని సేవకే వాడాలి అని, భగవంతుని సేవలోనే వినియోగించాలి అని ఉంటాయి. ఈవెన్ కోరికలు కోరుకోవాలనే కోరిక కూడా ఉండదు భగవంతుడికి శరణాగతి అయినప్పుడు. అండ్ కృష్ణుని యొక్క పాద పద్మాలు ఆశ్రయించిన వారికి ఈ భౌతిక జగత్తు నుండి కంప్లీట్ గా బయటకు వచ్చేయచ్చు గురూజీ. లైక్ ఆధ్యాత్మికంలో ముందుకు సాగిపోవచ్చు అని తెలుసుకున్నాను. సో అలా అవ్వాలి అంటే నిరంతరం భగవంతుని యొక్క నామ రూప గుణాలను కీర్తిస్తూనే ఉండాలి. సో అప్పుడే మనిషి పవిత్రంగా శుద్ధ భక్తుల్లాగా తయారవుతారు. ఇది తెలుసుకున్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ, వెరీ గుడ్. సో మనందరం కూడా థ్యాంక్ యూ. పద్మావతి దేవి చాలా చక్కగా వివరించారు కన్క్లూజన్. ఈరోజు క్లాస్లో ఏం తెలుసుకున్నారు లీలల గురించి అనే దాని గురించి. సో మనందరం కూడా నిరంతరం కూడా కృష్ణ నామరూప గుణాలను కీర్తిస్తూ మనందరం కూడా శ్రీకృష్ణుడు భగవాన్ ఆశీస్సులు పొందుదామని ప్రార్థిస్తూ మనందరం 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పుకొని ఈరోజు క్లాస్ను మనం ముగిద్దాము.
హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో ప్రధాన పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే.